కవి గారి చేతిలో మంగళసూత్రం పెట్టింది మీరు. అలాగే అప్పుని, కవిని పెళ్లి చేసుకోమన్నది మీరు. అలాంటిది నన్ను మీరు బ్లేమ్ చేస్తున్నారేంటి అని చెప్పేసైతే కావ్య రాజుని అడుగుతూ ఉంటుంది. అలాగే మీ పిన్ని ఉంది కదా! మీ పిన్ని అయితే అప్పుని, కళ్యాణ్‌ని తిట్టింది. అందుకే కళ్యాణ్ గారు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. ఆ మాత్రం దానికి అందరూ నన్ను గసురుకుంటారేంటి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది కావ్య. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలాగైనా సరే కళ్యాణ్, అప్పు వాళ్ళు ఇంటికి రావాలి. ఈ ఇంట్లోనే ఉండాలి. నువ్వేం చేస్తే అదే చెయ్యు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? తప్పులన్నీ చేసింది మీరు అయితే ఇప్పుడు నన్ను ఏం బ్లేమ్ చేస్తున్నారేంటి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరినీ ఓదార్చేదానివి నువ్వే. అందుకే నువ్వే ఎలాగైనా సరే కళ్యాణ్‌ని ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం నా వల్ల అది కాదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అవునా! నీ వల్ల కాదా? అలాగైతే నువ్వు చెప్పిన మాట నేనెందుకు వినాలి? నేను కూడా వినను నువ్వు చెప్పిన మాట. ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసైతే గట్టిగా గసురుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అవును, నేను చెప్పిన మాట వినలేనప్పుడు నా దగ్గర నువ్వు ఇంకెందుకు? వెళ్ళిపో ఇక్కడి నుండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా బాధపడుతూ ఎందుకండి నన్ను బ్లేమ్ చేస్తున్నారు? అసలు నేను ఇందులోని దూరలేదు. మీరే కదా అన్నీ మొదటి నుండి చేసుకొని వచ్చారు. ఇప్పుడేమో నన్ను కసురుకుంటున్నారు అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అయితే రాజుకి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినకుండా అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్యని తిడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.